హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఛానల్ని ముందుకు తీసుకువెళ్తూ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అమావాస్య కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఉంది అమావాస్య. ఈరోజు కూడా ఉందండి. అమావాస్యలో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాము. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉండొద్దమ్మా. మీరు స్ట్రాంగ్గా తయారైతే యూనివర్స్ మీకు వెంటనే మీ దగ్గరకు మీ పర్సన్ పంపిస్తుంది. అది ఒక్కటి గమనించండి. మీరు చాలా బాధపడుతున్నారు. పర్సన్ బాగా ఓవర్ఫ్లో అవుతున్నాయి కార్డ్స్. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. కాని పాయింట్స్ తీసుకొని బాధపడొద్దమ్మా. భార్యాభర్త బంధంలో చాలా రకాల పర్సన్స్ చాలా 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 ఉన్నాయండి. వాటిలో కొన్ని మాకు తెలిసినవి నేను చెప్తాను. భర్త మంచిగా ఉంటే భార్య ఇబ్బంది పెట్టడం, భార్య మంచిగా ఉంటే భర్త ఇబ్బంది పెట్టడం జరుగుతున్నవి చూస్తున్నాము. కొంతమంది ఇద్దరు మంచోళ్ళైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇద్దరు మంచిగా హ్యాపీగా ఉంటారు. ఎవరైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారో వాళ్ళ అటు తరపు కానీ ఇటు తరపు కానీ తల్లులు, మదర్ ఇన్ లాస్, వారు చేయాల్సినవి చేస్తుంటారు. అలా భార్యాభర్తం మధ్య సమస్యలు తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది భార్యాభర్తల్లో తెలియనితనం, ఆ తెలియనితనంతో ఇద్దరి మధ్య గ్యాప్ రావడం, అంటే తెలియనితనంతో మాట పెంచుకొని ఇద్దరి మధ్య గ్యాప్ రావడం జరుగుతుంటుంది. మీ బంధంలో ఎలా జరిగింది కామెంట్ చేయండి. కానీ ఎలా ఉన్నా అడ్జస్ట్మెంట్ మాత్రం కంపల్సరీ కావాలి, అండర్స్టాండింగ్ కావాలి. కానీ టాక్సిక్ పర్సన్స్తో హ్యాపీగా పర్లేదు, టాక్సిక్ పర్సన్స్ అయినా మీరు ఉండండి అని ఎవరు చెప్పరండి. అది మీరు డిసైడ్ అవ్వాలి. మీకు వారిలో ఏదో నచ్చే గుణం ఉంటుంది, టాక్సిక్ అయినా. అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం భర్త భార్యకి ఒక భార్యాభర్త తనతోనే జీవితం అనేది మన ఇండియాలో ఉందన్నమాట. అందువల్ల ఆ సాంప్రదాయాలు ఫాలో అవుతూ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇవన్నీ మేము పడలేం, ఒంటరిగా బతుకుతాం,
మాకంటూ ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేసేవారు ఉండరు, మేము ఇలానే ఉంటాం అని చెప్పి దాన్ని ఫాలో అయ్యేవారు కొంతమంది ఉంటారు. ఇలా ఉన్నాయండి. గ్రీమోర్. విజ్డమ్, ఎక్స్పీరియన్స్, హిడెన్ నాలెడ్జ్. జ్ఞానం, అనుభవం, రహస్యమైన విజ్ఞానం. మీరు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇప్పటికీ చాలా అనుభవం, లోతైన జ్ఞానం ఉంది తనలో అని చెప్పి తను అనుకుంటున్నారు. తను ఎదుర్కొన్న జీవన పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేను, ఇది నా జీవితాన్ని మార్గనిర్దేశం చేస్తుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. Procrastination. The tickling of the clock distracts me from the fact that my worst enemy hides in my mind. పనిని వాయిదా వేస్తూ సమయం వృధా చేశారంట. మీరు చేయాల్సిన పనులు, ఆ పర్సన్ చేయాల్సిన పనులు ఉన్నా ఆలస్యం చేయటం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు. ఈవిల్ క్వీన్. ప్రేమ లేని చోట భయం, అనుమానం పెరుగుతాయి. ప్రేమ లేని చోట ఏముంటుంది? భయము, అనుమానాలు ఉంటాయి. ఈ కార్డు ఏం చెప్తుందంటే వారు కఠినంగా లేదా భయంతో జీవిస్తే సంతోషం దూరం అవుతుందని వారికి అర్థమవుతుందంట. వారు అనుకుంటున్నారు నిజమైన ప్రేమను నేను యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. పీపుల్ ప్లీజింగ్. ఎప్పుడు ఇతరులను సంతోషపరచడానికి ప్రయత్నించేవారంట. ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే తన సంతోషం, తన స్వీయ నిర్ణయాలు తను తీసుకోవటం ముఖ్యం అని తనకు అర్థమవుతుందంట. ఎప్పుడు ఇతరుల కోరికలు తీర్చడానికే కాదు, నా కోరికలు కూడా నేను తీర్చుకోవాలి, నా మీద నేను నా గురించి నేను తెలుసుకొని నా కోరికల గురించి నేను బతకాలి అని తను అనుకుంటున్నారు. Jinn. A magic unfolds, a risk as high will arise, wishes will be granted, beware the design. మీ కోరికలు నెరవేరుతాయి, తన కోరికలు నెరవేరుతాయి, కానీ జాగ్రత్తగా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారండి. తప్పుడు దారిని ఎంచుకోకూడదని తను అనుకుంటున్నారు. కర్స్డ్ క్యాస్టిల్. ఒకప్పుడు బంగారం వెలుగులు నిండిన కోట ఇప్పుడు శిథిలమైపోయిందంట. అలానే తన కీర్తి ఏదైతే ఉందో ఇప్పుడు లేదంట. పాత విషయాల మీద ఆధారపడి మార్గం చూసుకోకుండా ఇలా ఉంటే ఏ దారి కనిపించదు, కొత్త మార్గం వెతుక్కోవాలి అని చెప్పి తను అనుకుంటున్నారు. తనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇలా ఉంటే పనులు అవ్వవు అని చెప్పి. ఈరై గ్రావియార్డ్. భయంకరమైన శ్మశాన వాటిక. గతంలో ఉన్న బాధలు, నష్టం, జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయి తనలో అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. పాత గాయాలని తన మనసులోంచి బాగా భారంగా బాధ పెడుతున్నాయంట. వాటిని విడిచిపెట్టాలి ఎలాగైనా అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. అబెండెడ్ కార్నివాల్. వదిలేసిన పండుగ ప్రాంగణం. ఒకప్పుడు ఆనందం నిండిన చోటు ఇప్పుడు ఖాళీగా ఉంది తను ఉండే ప్లేస్లో. ఒక సంబంధం లేదా వారి పరిస్థితి మొదట సంతోషంగా ఉన్నా ఇప్పుడు నిరుత్సాహంగా ఉంది
నిరుత్సాహంగా మారింది తన పరిస్థితి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. ఓవరాల్గా ఈ 8 కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే, వారు పాత జ్ఞాపకాలని, పాత బాధల్ని, పాత కీర్తి వాటిని వదిలేసి ముందుకు సాగిపోవాలి అనుకుంటున్నారు. ఆలస్యంగానైనా తన గురించి తెలుసుకోవాలి, ఇతరులను సంతోషపరచడమే కాదు, భయంతో జీవించడమే కాదు, వాటిని వదిలేసి తన మార్గం చూసుకోవాలి అని తను అనుకుంటున్నారు. భయాన్ని, ఇతరుల మీద ఎక్కువ వారిపై కాన్సన్ట్రేషన్ చేయటం అది తీసేసుకోవాలి అని తను ఫీల్ అవుతున్నారు. తనలో ఉన్న జ్ఞానాన్ని, అంతరంగిక శక్తిని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. అప్పుడే తనకు నిజమైన ఆనందం, తన కోరికలు నెరవేరుతాయి, తన జీవితం మార్గం మంచిగా ఉంటుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. ఈరోజు వారి ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం మోనార్జీ కార్డ్స్ ద్వారా చూద్దామండి. మోనార్జీ కార్డ్స్లో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయో చూద్దాం. చూపించండి యూనివర్స్, మా వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే గైడెన్స్ ఈ అమావాస్య రోజు. కొత్త ప్రారంభం వస్తుందంటండి. న్యూ స్టార్ట్ ఈజ్ కమింగ్ అంటున్నారు. మీ జీవితంలోకి కొత్త బిగినింగ్, ఏదో న్యూ బిగినింగ్ వస్తుంది. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి రొమాంటిక్ సైకిల్ బిగిన్ అని చెప్పి అంటున్నారు. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మీ రిలేషన్షిప్ మంచిగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. మీరు మీ లవ్డ్ వన్ సేఫ్గా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి. ఇది మంచి టైము యాక్షన్ తీసుకోవడానికి అని చెప్పి అంటున్నారు. మీరు ఏదైనా చేయాలన్నా ఇది మంచి టైం అంట, ఈ టైంలో చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. మీ కళ్ళ పట్ల నమ్మకం ఉంచుకోండి అని చెప్పి చెప్తున్నారండి. మీరేంటి అనేది ఈ ప్రపంచానికి చూపించండి అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా మీకు న్యూ స్టార్ట్ వస్తుంది, న్యూ బిగినింగ్ వస్తుంది అని చెప్తున్నారు. మీ పర్సన్తో మీకు కలిసే అవకాశం ఉంది, న్యూ రొమాన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మీరు మీ లవ్డ్ వన్ సేఫ్గా ఉన్నారు అని చెప్తున్నారు. ఏదైనా మీరు చేయాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అని చెప్తున్నారు. మీ కళ్ళపై మీరు నమ్మకం పెట్టుకోండి అని చెప్తున్నారు. మీరేంటి అనేది ప్రపంచానికి చూపించండి అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.